పార్ట్ 11. నారదముని వైకుంఠం పాడుబడిన వార్త విని సత్యలోకానికి వెళ్ళి తన తండ్రి బ్రహ్మదేవుణ్ణి కలుసుకున్నాడు. అయ్యా, మీ సూచన ప్రకారము నేను శ్రీ మహావిష్ణువును భూమిపై అవతరించేందుకు ప్రయత్నించాను. కానీ ఆ కారణంగా లక్ష్మీదేవి నారాయణుని విడిచి కొల్లాపురంలోని తపస్సు చేస్తోంది. నారాయణుడు శేషాద్రిలో ఒక పుట్టలో తలదాచుకొని ఆహారం లేక నీరసంగా ఉన్నాడు. దయచేసి ఆయనకు ఏదైనా ఆహారము అందించే మార్గం చూడండి అని ప్రార్థించాడు. బ్రహ్మదేవుడు కొంతసేపు ఆలోచించి కైలాసానికి వెళ్ళాడు. అక్కడ శివుణ్ణి కలుసుకొని విష్ణుమూర్తి పరిస్థితిని వివరించాడు. శ్రీహరికి ఆహారం అందించేందుకు మేమిద్దరము ఆవు దూడ రూపాలలో భూలోకానికి వెళ్ళి ఆయనకు పాలు అందిద్దాము అని సూచించాడు. అనంతరం కొల్లాపురానికి వెళ్ళి లక్ష్మీదేవిని కలుసుకున్నారు. అమ్మ, నీవు నీ భర్తను విడిచి వచ్చిన కారణంగా ఆయన భూలోకంలో ఎంతో బాధపడుతున్నాడు. శేషాద్రి పర్వతంలో ఒక పుట్టలో తలదాచుకొని ఆకలితో శుష్కించిపోతున్నాడు. మేమిద్దరము ఆవు దూడగా మారి రాజుమందలో చేరి ప్రతిరోజు విష్ణుమూర్తికి పాలు అందిస్తాము. లక్ష్మీదేవి గొల్లబామ రూపంలో ఆవు దూడను తోలుకొని చంద్రగిరికి చేరింది. అక్కడ చోళరాజు ఆయన భార్య ఆవు దూడల అందాన్ని చూసి మెచ్చి వాటిని కొనుగోలు చేశారు. రాజు తన పనుల కాపరిని పిలిచి, ఈ కొత్త ఆవును చాలా శ్రద్ధగా చూసుకొని దాని పాలను మా ఇంటికి తెచ్చిపెట్టు అని చెప్పాడు. కావలి గోపాలుడు ఆవును మందలో కలిపి శేషాద్రికి మేతకు తోలుకో వెళ్ళాడు. కానీ ఆ ఆవు మందలో మేత మేయక ఒంటరిగా పోయి ఎవరికీ తెలియకుండా విష్ణుమూర్తి దాగున్న పుట్టలో పాలు కార్చేది. తర్వాత మళ్ళీ మందలో చేరేది. ఇంటికి తిరిగి రాగానే పాలు ఇవ్వకపోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇలా బ్రహ్మ శివులు చేసిన ఉపాయం వల్ల శ్రీహరికి ఆహారం అందించబడింది.